హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఈ వీడియోలో మీకు చూపించే చుట్టూ సరౌండింగ్స్ అయితే మొత్తం వ్యూ చూడొచ్చండి. సో మొత్తం కూడా చుట్టూ హౌస్లు ఉన్న లొకేషన్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కుంది. సో మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇందులోనే ఉంటాయి. చూసిన తర్వాత యాడ్ నెంబర్ చెప్పి మీరు ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అడిగితే మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రంట్ అయితే మీకు మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ అండి. సో మనకి సైడ్ బై సైడ్ మనకి విండోస్ ఇచ్చారు. మొత్తం చుట్టూ కూడా ఆర్చ్ డిజైన్ చేశారు. అలాగే మెయిన్ వాల్కి మొత్తం కూడా టైల్స్ డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అనమాట. అంటే ఫస్ట్ ఫ్రంట్ కారిడార్ అనమాట. సో మనకి ఉత్తరం వైపు అయితే మీరు సందు చూడొచ్చు. సో చాలా బాగుంటుందండి హౌస్ అయితే. సో ఇది పూర్తిగా 147 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో కింద ఫ్లోర్ అంతా కూడా మార్బుల్ అండి. సో ఇది మొత్తం వచ్చేసి మనకి 2 షాపులు ఇచ్చారు. అంటే కమర్షియల్గా 2 షాపులు ఇచ్చారు. అలాగే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. అలాగే మనకి పార్కింగ్ స్పేస్లో మనకి ఒక కారు, ఒక 5-6 బైకులు పెట్టుకునే విధంగా మనకు పార్కింగ్ కూడా ఇచ్చారండి. సో అదంతా కూడా మీరు లైవ్గా వచ్చి చూసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు డబుల్ బెడ్రూము అండ్ పూజా మందిరం మొత్తం డిజైన్ చూపిస్తున్నాను. ఇది మొత్తం కూడా వచ్చి మనకి తూర్పు దక్షిణం అంటే 2 రోడ్ కార్నర్స్ అండి ఈ హౌస్ అయితే. సో మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో గ్రానైట్ విండోస్, గ్రానైట్ గుమ్మాలు చాలా రిచ్నెస్తో అయితే మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఉత్తరం వైపు వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇదంతా కూడా ఉత్తరం వైపు సందులో మనకి కామన్ బాత్రూమ్ అండి. సో గ్రానైట్ విండోస్, గ్రానైట్ గుమ్మాలు చూస్తున్నారు కదా మీరు. సో ఇది తూర్పు వైపు మనకి 33 అడుగుల రోడ్డు, అలాగే దక్షిణం వైపు మనకి 33 అడుగుల రోడ్డు అండి. తూర్పు దక్షిణం కార్నర్లో ఉన్న ఈ హౌస్ కొలతలు అయితే చాలా బాగుంటుందండి. సో మనకు తూర్పు ఫేసింగ్ వచ్చేసి మనకి 33 ఉంటుంది వెడల్పు. అలాగే దక్షిణం మనకి డెప్త్ వచ్చేసి లోతు వచ్చేసి మనకి 40 ఉంటుందండి. 33, 40 కొలతలతో ఉన్న ఈ ప్రాపర్టీ మనకి G+1 అండి. సో మీకు ఇదంతా కూడా పూజా మందిరం అనమాట. పూజా మందిరంలో కూడా మనకు మొత్తం కూడా టైల్స్ అయితే డిజైన్ చేశారు. ఫ్లోరింగ్ అంతా మార్బులు. మంచి కొలతలతో ఉన్న ఈ G+1 బిల్డింగ్ 2 రోడ్ల కార్నర్ అండి. సో మీకు కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్ ఇప్పించే బాధ్యత అయితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళండి. మీకు నచ్చితే కనుక కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడు మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది. సో మీరు 100 గజాలు చూసుకుంటే 60 లక్షలు, 70 లక్షలు ఉన్నది G+1. అలాగే 147 గజాలు. అలాగే మనకి కమర్షియల్ షాపులు కూడా ఇచ్చారండి. సో రెంట్లు పర్పస్గా ఇచ్చుకుంటే మీకు సింగిల్ బెడ్రూమ్ కానీ, అలాగే షాపులు కానీ, పైన 2 BHK పూజ మొత్తం కూడా రెంట్లకి ఇచ్చుకుంటే మీకు దాదాపు ఒక 40,000 దాకా అయితే రెంట్ వస్తుంది. సో 40 నుంచి మీకు 45,000 దాకా రెంట్ అయితే వస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే చాలా స్పేసెస్గా వచ్చిందండి. సో మీకు మొత్తం కూడా కబోర్డ్స్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారండి. మీకు ప్లేవుడ్, వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్, సన్ గ్లాస్తో అయితే మొత్తం కూడా మాన్యువల్గా చేసి కబోర్డ్స్ అయితే మీకు చేసేస్తారు. సో మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి విజయవాడ సింగనగర్ నందమూరి నగర్లో లొకేషన్లో వస్తుందండి. సో మనకు మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే. 1 కిలోమీటర్ 700 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో మొత్తం కూడా ఇది అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. చేసిన తర్వాత మీకు నచ్చితే ప్రాపర్టీ మాట్లాడి డాక్యుమెంట్ వెరిఫికేషన్ బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామండి. అన్ని అప్రూవల్స్ని బ్యాంక్ లోన్గా వస్తుంది. సో మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తాం.